మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓటా చేసిన రీసెర్చ్ లో 6వ పాయింట్ ఎవరి పరిపాలన బాగుంది. ఎస్పెషలీ నిజంగానే పాత గవర్నమెంట్ కి కొత్త గవర్నమెంట్ కి కంపారిజన్ అనేది చేస్తారు. దట్టు 1 year తర్వాత అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ సెక్టార్ అయినా అది ఇంకా గవర్నమెంట్ లో చాలా ఎక్కువగా ఉంటుంటుంది. సో 44% మంది కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అని చెప్పారు. ఎందుకు ఈ కంపారిజన్ వస్తుందంటే, కేసీఆర్ ఏం చేశాడో మాకు తెలియదండి, కానీ మాకు ఫుడ్ పెట్టాడు, మాకు పథకాలు ఇచ్చాడు, మా ఇంటికి డబ్బులు ఇచ్చాడు, మాకు ఆ స్కీమ్, మా ఇంట్లో 6 ఉంటే కనీసం 5 స్కీములు వచ్చాయి. ఇప్పుడు ఏ స్కీమ్ రావట్లేదు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ చాలా నయం ఈ విషయంలో మాట్లాడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో వచ్చింది? మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇది మాట్లాడే వాళ్ళందరికీ కూడా కేసీఆర్ అవినీతి చేశాడు, కేసీఆర్ తప్పులు చేశాడు అనే విషయం కూడా తెలుసు వాళ్ళకి. ఇది తెలిసి కూడా కేసీఆరే మంచోడని మాట్లాడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా జేబులోకి డబ్బు అనేది కనిపించట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ తినంది ఎవరండి భారతదేశంలో? మోడీ ఒక్కటి తినట్లేదు ఏమో, కానీ అందరు తింటున్నారని మాట్లాడుతున్నారు జనం. అందుకనే తినంది ఎవరు? అందరు తింటున్నారు. కేసీఆర్ తిన్నాడు కానీ మాకు పెట్టారు. రేవంత్ రెడ్డి తింటుండో లేదో అర్థం కావట్లేదు, మాకైతే పెడతలేడని మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే జనరల్గానే ఒక 10 ఏళ్ళు ఒక పార్టీ ఉద్యమం చేసి వచ్చే అధికారం ఉంది కనుక ఆ పార్టీ యొక్క ముద్ర అనేది అంత ఈజీగా జనం నుంచి చెరిపేయడం కష్టము. అందుకనే జనానికి ఇప్పుడు కూడా కేసీఆర్ గుర్తొస్తున్నాడు అట్లా. బట్ ఈ ఫిగర్ అనేది 4 ఏళ్ల తర్వాత పోతుందంటారా? ఇది అది రేవంత్ రెడ్డి నెక్స్ట్ 4 years చేసే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటది. ఓకే. సో 35 మంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అని అన్నారు. వాళ్ళ పాజిటివ్స్ ఏంటి? వాళ్ళ పాజిటివ్స్ ఒకటి, గవర్నమెంట్ ఉన్న దాంట్లో కొన్ని విషయాలను ప్రతిసారి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర 0 నుంచి మొదలు పెట్టాము, ప్రతిరోజు 60 రూపాయలు అప్పు కట్టాలి, 30 రూపాయలు మీ జీతాలకు ఇవ్వాలి, ఇది మా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిపోయారు. మేము ఎలాంటి దుబారా ఖర్చులు చేయకుండా, అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉన్నంతలో సర్దుకుంటూ ప్రభుత్వాన్ని 1 year నెట్టుకుంటూ వస్తున్నాము. ఇక ముందు ఆర్థిక వనరులు పెంచుకుంటూ, అప్పు అయితే చేయాల్సిందే, ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం ఏమిటో చేయాల్సిందే చేస్తున్నారు. సో వీరు చెప్తున్న కొన్ని విషయాల పట్ల ఒక ఎలైట్ సెక్షన్ చాలా క్లియర్గా అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం సానుభూతిగా కనిపిస్తుంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్, రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా? ఇది ఇంకా పెద్ద క్వశ్చన్. నిజంగానే స్టార్టింగ్ లో చాలా గందరగోళం ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనం చాలా క్లియర్ గా ఉన్నారు. సో 67% మంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందని చాలా ఘంటాపదంగా చెప్పారు. రేవంత్ మారుస్తారు అని 9%. నిజంగానే సార్, ఈ 9% లో మారుస్తారు అనే మాట అయితే వినిపిస్తుంది. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు గాక, కానీ రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు. అది జరగబోతుందంటారు? అది నాకు తెలిసి నెల ఎక్స్పీరియన్స్ తోని ఈసారి రేవంత్ కనుక మారిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఇంకో ముఖ్యమంత్రి వచ్చి పరిపాలించడం అయితే కష్టం. ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చిందే రేవంత్ వల్ల, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కామెంట్. రేవంత్ లేకపోతే ఈసారి అధికారం వచ్చే అవకాశం కూడా లేదు. సో రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారం తీసుకొచ్చిన స్పీడ్ వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఉన్నది. ఆ స్పీడ్ కంటిన్యూ చేస్తారా లేదనేది రేవంత్ చేతిలో ఉంది. అది ఓకే. సో నెక్స్ట్ 8th క్వశ్చన్, సీఎం గా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అనేది ఉంది. 50 మార్కులు వేసిన వాళ్ళు 35% ఉన్నారు. సో 75 మార్కులు వేసిన వాళ్ళు 6% ఉన్నారు ఇక్కడ. సో చాలా డిఫరెన్స్ ఉందండి. అదే అంటే సేమ్ పాస్ మార్కులే. 50 మార్కులు వేసిన వాళ్ళు 35% ఉన్నారంటే పాస్ కూడా దగ్గరకు వచ్చారు అంతే. పాస్ అవ్వలేదు. ఓకే, దగ్గరగా ఉన్నారు. బట్ పాస్ కి దగ్గరగా ఉన్నారు. ఓకే, బట్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్. గతంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు. 1 year కంప్లీట్ అవుతుంది కదా. ప్రతి స్పీచ్ లో కేసీఆర్ గారు చాలా సైలెంట్ ఉన్నారు. ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఈయన చేస్తున్నవన్నీ అబ్జర్వ్ చేస్తామన్నారు. ఆయన ఎక్కడ మీడియా ముందుకు రాలేదు, మాట్లాడట్లేదు. ప్రతి స్పీచ్ లో ఎందుకు కేసీఆర్ ని పదే జపం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే, ద కంపారిజన్ సీఎం గా కేసీఆర్ గారు కొన్ని తప్పులు చేసిన తర్వాతనే అధికారం కోల్పోయిన విషయాన్ని ప్రజలు కూడా గమనించారు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏం సరదా ఉందంటే, కేసీఆర్ని ఎదురుగా అసెంబ్లీలో నిలబెట్టి నువ్వు ఇన్ని తప్పులు చేసినావని చూపించి అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ చేయాలని ఆయన తహతలాడుతున్నాడు. సో ఆ సన్నివేశం కోసమే ఆయన చాలా రిక్వెస్ట్ చేసి అసెంబ్లీకి రమ్మని చెప్పి రేపు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కనపడితే, ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడో కూర్చొని ప్రెస్తో మాట్లాడుతున్నాడు తప్ప అసెంబ్లీకి రాలేదు. ఒకరోజు సంతకం పెట్టి వెళ్ళాడు తప్ప ఇంతవరకు
అసెంబ్లీలో కూర్చొని రేవంత్ రెడ్డికి ఎదురుగా ఆన్సర్ చెప్పలేదు. ఉమ్, సో ఆ సన్నివేశం కోసం అందరు ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందని. ఉమ్, సో ఖచ్చితంగా కేసీఆర్ విషయంలో ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్స్ నడుస్తున్నాయి. Hmm. ఆ కమిషన్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దోషిగా తేలితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క ఇదేంటంటే అసలు కేసీఆర్ చేసిన తప్పులు ఏందో జనానికి చెప్పాలంటే అది అసెంబ్లీని వేదిక చేసుకుని చెప్పాలి కనుక అసెంబ్లీకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకు మించి ఏం లేదు దీంట్లో. రైట్. కులగణన మరియు కుటుంబ సర్వే అవసరమా ప్రస్తుతం అన్నదానికి అవసరమని 50% అని చెప్పారు, అవసరం లేదని 23% అని చెప్పారు. అవసరం అనే వాళ్ళు దేనికోసం అవసరం అండి? ఈ రోజు సమాజంలో ఎవరికి వాటా ఎవరు తింటున్నారు అనేది ఒక చర్చ స్టార్ట్ అయింది. ఓకే. 10% ఉన్న వాళ్ళు 100% అవకాశాలు తీసుకుంటే మిగతా వాళ్ళు ఎటుపోవాలనేది ఒక చర్చ ఉంటుంది కదా. సో అలా. ఓకే. హైడ్రా మీ ప్రాంతానికి రావాలా? ఎస్పెషల్లీ చాలా సంచలనమైన నిర్ణయం ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకుంది. హైడ్రాకి సంబంధించండి నిజంగా చాలా మంది వాళ్ళ జీవితాలు కోల్పోయినామని గగ్గోలు పెట్టారు. సో వద్దు అనే వాళ్ళు 43% మంది. ఇలాంటి వాళ్ళు మీ సర్వే కంటే ముందు చాలా రిపోర్ట్స్, చాలా మంది నిపుణులు చెప్పారు వద్దు, ఇది ఇబ్బంది అవుతుంది అని. కమింగ్ టు ద లోకల్ బాడీ ఎలక్షన్స్, అఫ్ కోర్స్ GHMC ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఈ డెసిషన్ అయినా ఒకవేళ వెనక్కి తీసుకునే అవకాశం ఇప్పుడు వెనుకకు పోయే అవకాశం కూడా లేదు. కోర్టు కూడా చెప్పింది ఎక్కడెక్కడైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూల్చండి, ఇబ్బంది ఏం లేదు. చెరువుల పరిరక్షణ కంటే ఏది గొప్ప అంశం కాదు, మనం వాటర్ బాడీస్ని కాపాడుకోవాలన్న విషయంలో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా కూడా కొన్ని కొత్త పవర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ముందే చేసి దిగాల్సి ఉండే. ఆ తొందరపడి టకటక ఒక 4 రేకుల షెడ్లు కూల్చడం వల్ల ఆ విజువల్స్ అనే జిల్లాలకు వెళ్ళిపోయి వాళ్ళు కూడా మన ఊరికి కూడా వస్తే చెరువు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొట్టేస్తారన్న భయంతో వాళ్ళందరూ హైడ్రా అంటే భయపడుతున్నారు. రాజకీయంగా మాత్రం పెద్ద రిస్కీ డెసిషన్ ఇదా హైడ్రా. GHMC ఎన్నికలు కాకముందు హైడ్రాని ముట్టుకోవటం, మూసీని ముట్టుకోవటం అనేది అంత చిన్న విషయం కాదు. రేపు ఖచ్చితంగా రాజకీయంగా చాలా ఇంపాక్ట్ పడబోయే అంశాలు హైడ్రా ఒకటి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, మేజర్ ఇష్యూ. సో ఉండాలని 12% మంది కోరుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్రమం ఏదైనా కూల్చాలనే వాళ్ళ సంఖ్య మనకి ఇక్కడ ఒక 29% కనిపిస్తోంది. సో 29% మంది అఫ్ కోర్స్ ఇల్లీగల్ గా ఏవి కన్స్ట్రక్షన్ కూల్చాలి అని. మూసీ ప్రక్షాళన కూడా అవసరమా అంటే అవసరమని 50% మంది చెప్పారు. అసలు అవసరం లేదని 15. పూర్తి చేయడం కష్టం నిజంగానే. అది కేసీఆర్ గారే చాలా మూసి ప్రక్షాళన ఎన్నో ప్రెస్ మీట్స్ లో చెప్పారు. సో అవసరం అనే వాళ్ళు మాత్రం 50% ప్రకృతి ప్రేమికులు అయి ఉంటారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నించినప్పుడు చేయరని 54% మంది. ఎందుకంత కాన్ఫిడెన్స్? అంటే వాళ్ళు తప్పులు చేసి ఉండాలని అభిప్రాయం లేదు. జనం ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లికి కూడా ఉండనివ్వలేదు కేసీఆర్, అరెస్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి సీట్లకు రాగానే వీళ్ళిద్దరిని తీసుకుపోయి లోపల వేసేస్తారని జనం ఎక్స్పెక్ట్ చేశారు. అలా చేయట్లేదంటే ఓహో చేసే ధైర్యం లేదేమో అనుకుంటున్నారు తప్ప తప్పులు చేసిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో బయట పెట్టిందంతా గత ప్రభుత్వం చేసిన తప్పులనే కదా. సో జనకు ఆ క్లారిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది ఏమన్న ఆలోచనతో కొంతమంది ఆలోచిస్తున్నారు తప్ప. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ రాజీ కుదిరింది. ఏం రాజీ కుదిరింది? ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసులో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మిమ్మల్ని కాళేశ్వరంలో నేను డిస్టర్బ్ చేయాలని ఇద్దరు మాట్లాడుకుంటాను కూడా జనం చెప్పుకుంటున్నారు ఊర్లలో కూర్చొని. ఊర్లో అంటే రూరల్ పీపుల్ కి అంత ఆలోచన ఉందండి. మీరు మనం ఇక్కడ చాలా తక్కువ మొబైల్స్ ఏవి కానీ ఆడ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా గ్రామాలనే ఉంది ఇప్పుడు మొత్తం రిలయన్స్ పుణ్యమాని.